ప్రియమైనటువంటి దేవుని పిల్లలకి, ఆత్మీయులకి, ప్యానెల్లో ఉన్నటువంటి సహోదర సహోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులరా, గడిచిన ఎపిసోడ్లో యాకోబు గారు తన కుటుంబాన్ని తీసుకొని గిలాదు అనేటువంటి కొండ ప్రాంతము నుండి పెనుయేలు అనేటువంటి యబ్బోకు రేవు ఓర యుద్ధకి రావటము జరిగింది. మందలు తన కుటుంబము ముందు సాగుచున్నది, యాకోబు వెనకాల వెళ్ళటము జరిగింది. 33వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి గమనిస్తే, యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతడితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. తన దాసులు వెళ్ళి తిరిగి వచ్చి, అంటే యాకోబు యొక్క దాసులు వెళ్ళి తిరిగి వచ్చి చెప్పినట్లుగానే ఏశావు 400 మందిని తీసుకొని యాకోబును ఎదిరించటానికి లేదా ఎదుర్కోవటానికి రావటం జరుగుతున్నది. ఇప్పుడు యాకోబు వెళుచున్నటువంటి తరుణంలో ఆ ఏశావు తనతో పాటు ఉన్నటువంటి ఆ 400 మంది కనిపించారు, రావటం కనిపించింది. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అంటే ఎవరి సంతానము చొప్పున వారికి తన పిల్లలను అప్పగించి, అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ముందు దాసులను పంపించినప్పుడు ఏశావు తన బంధువులతో లేదా తనకు కావలసినటువంటి వారితో ఇతని మీదికి వస్తున్నటువంటి తరుణంలో దాసులు చెప్పిన సమాచారం మేరకి ఎప్పటికప్పుడుగా ఇతడు సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు వెంటనే ఏం చేశాడు అనంటే, తన యొక్క పిల్లలని ఎవరి గర్భం ద్వారా ఎవరెవరినైతే కన్నాడో వారి చేతులకు అప్పగించి, నా వెనక నడవండి అని చెప్తూ తాను ముందు ఉన్నాడు. తన వెనక దాసురాళ్ళు వారి పిల్లలు ఉన్నారు. ఆ వెనక లేయా తన పిల్లలు ఉన్నారు. చివరన రాహేలు తన కుమారుడు ఉన్నారు. ఇలా వీళ్ళు వరుసగా సాగుతూ అల్లంత దూరమున ఏశావు ఉన్నాడు, వస్తున్నాడు అనగానే యాకోబు 7 మార్లు సాష్టాంగపడ్డాడు. అంటే సాష్టాంగపడుచున్నాడు, మరొక అడుగు ముందుకేసి మరలా సాష్టాంగపడుచున్నాడు. ఇలా 7 మార్లు తాను సాష్టాంగపడటము జరిగింది. సాగిలపడెను అంటే సాష్టాంగపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి
అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏదేదో అనుకుంటే ఏమో జరిగిపోయింది. యాకోబు ఎంతో భయపడ్డాడు. నా అన్న నా పట్ల కటాక్షం చూపుతాడో లేదో, ఎంతగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడో, ఏం చేస్తాడో అని పలు రకాలైనటువంటి ఊహలతో, భయాందోళనతో ఉన్నటువంటి యాకోబుకి నన్ను 2 సార్లు మోసం చేసినటువంటి యాకోబును చంపితేనే కానీ నాకు నెమ్మది కాదు అని ఉక్రోషంతో ఉన్నటువంటి ఏశావుకి ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి లేదా వాతావరణము ఏర్పడింది. ఏశావును చూసి 7 సార్లు యాకోబు సాష్టాంగపడగానే నా తమ్ముడు నాకు సాష్టాంగపడుచున్నాడు, ఆ చిన్ననాడు ఏదో తెలుసో తెలియకో వాడు తప్పు చేశాడు, ఈరోజు నాకు సాష్టాంగపడుచున్నాడు అన్న భావనతో, అలాగే 20 సంవత్సరాల ఎడమ ఈ కాలము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వీళ్ళలో ఒక ఆలోచన మార్పుకి దారితీసింది. దూరంగా ఉన్నప్పుడు ఒకరిని గురించి ఒకరు ఏదేదో అనుకున్నారు, కానీ యాకోబు సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు అని చెప్పుకోవచ్చు. అన్నకి మర్యాద ఇచ్చాడు, నమస్కరించాడు, సాగిలపడ్డాడు. అలాంటి తమ్మిని చూసేసరికి ఏశావుకి ఒకసారిగా భావోద్వేగం కలిగింది, శాంతించాడు. ఒక ఉదుటున పరిగెత్తి ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడ్చారు. తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఎక్కడికి వెళ్ళావురా అని అన్న యొక్క ఆలోచన ఉండి ఉంటుంది. అన్నయ్య, నీకు భయపడి పారిపోయాను, నువ్వు నన్ను క్షమించవనుకున్నాను, ఈరోజు ఈ రకంగా మనం కలుసుకోగలిగాము, సంతోషము, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నన్ను కటాక్షించుము, నన్ను క్షమించుము. ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్గా నేను మాట్లాడాను, నేను అన్నట్టుగానే మాట్లాడారు అన్నట్టుగా ఏముండదు. ఈ రకమైనటువంటి భావన, ఆ భావోద్వేగము వ్యక్తం చేసుకొని ఒకరి మీద ఒకరు పడి ఏడ్చారు. ఇది సహజంగా మనసున్నటువంటి మనుషుల ఎడల జరిగేటువంటి విషయం. ఇక్కడ ఏశావును యాకోబును మనము మానవీయత ఉన్నటువంటి మనుష్యులనుగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ పగలు, ప్రతీకారాలు, ఆ కక్షలు విడిచిపెట్టక ఒకరిని ఒకరు హాని చేసుకోవటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. కొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది, చంపుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ భూముల పంచాయతీలు అని, ఇండ్ల పంచాయతీలు అని, రకరకాలైనటువంటి గొడవలతో
తరాలు గడిచిన తాతలు తండ్రులు గతించిపోయిన మనమన్ల కాలం నాటికి కూడా ఆ పగలు కొనసాగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఒకరిని ఒకరు చంపుకోవటం మనం చూస్తూ ఉంటాం. అవి కేసులు అవుతాయి, న్యాయస్థానాల మెట్లెక్కుతారు, చివరికి జైలు పాలు అయినటువంటి వారు కూడా ఉన్నారు. వారితో పోల్చుకుంటే ఈ అన్నాదమ్ముల విషయము చాలా సామరస్యంగా పరిష్కారము జరిగిందని, అందును బట్టి వారు మంచి మనసున్నటువంటి వారని, ఆరోగ్యకరమైనటువంటి అన్నదమ్ములుగా ఆ కలుసుకున్నటువంటి వేళ వారు ప్రవర్తించారు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలా వారిద్దరూ కన్నీరు విడిచిరి. చాలా గొప్ప విషయం. తమ్ముడు మోసం చేసి అన్నకు భయపడినటువంటి ఆ కాలము, మోసపుచ్చాడు వాడు, చంపుతేనే కానీ నాకు ఈ కోపము చల్లారదు అని తమ్ముడిని చంపటానికి కనిపెట్టుకొని ఉన్నటువంటి తరుణములో ఈ పరిస్థితిని గమనించినటువంటి తల్లి ఒక దినమునందే నేను ఇద్దరిని పోగొట్టుకోనేలా నువ్వు వెంటనే పద్దనరాములో ఉన్నటువంటి నా అన్న యుద్ధకి, నీ మామ యుద్ధకి పారిపొమ్ము అని చెప్పి యాకోబుకి చెప్పినటువంటి ఆ టైమింగ్ ఏదైతే ఉందో అది చాలా భయానకమైనటువంటి సమయం. అది అటు తండ్రి, ఇటు తల్లి, ఇటు పెద్ద కుమారుడు, ఇటు చిన్న కుమారుడు, అలా క్షణం క్షణం ఏం జరుగుతుందో, ఎటు దారి తీస్తుందో, ఏ మలుపు తీసుకుంటుందో అనేటువంటి ఆ భయం కాస్త ఇప్పుడు పటాపంచలు చేశారు. అన్నదమ్ములిద్దరూ కూడా సమాధానపడ్డారు. అలా కలిసి ఏడ్చి ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఏశావు వెనకకి చూసినప్పుడు, అంటే యాకోబు వెనక ఉన్నటువంటి వారిని చూసినప్పుడు పెద్ద మందే కనబడ్డది. 4 భార్యలు, 12 మంది పిల్లలు. అంటే ఇంకా అప్పటికి బెన్యామీను పుట్టలేదు, కూతురుతో కలిపి 12 మంది. వీరంతా ఎవరు అన్నప్పుడు నీ దాసుడికి దేవుడు అనుగ్రహించినటువంటి సంతానము అని చెప్పి యాకోబు చెప్పాడు. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఇలా యాకోబు మొదలుకొని దాసీలు వాళ్ళ పిల్లలు, లేయా ఆమె పిల్లలు, రాహేలు అతని కుమారుడు వరుసగా క్రమములో వచ్చి సాష్టాంగపడ్డారు. నిజంగా అది గంభీరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఒకవైపు దుఃఖం, ముందు భయం, ఆ తదుపరి దుఃఖం, చూడక చూడక చూసినటువంటి దృశ్యం. లేయా రాహేలు లాంటికి వాళ్ళకి ఎలా ఉంటుంది? యాకోబు భర్త అయిన ఏశావు మేనభావ. ఇప్పుడు వివాహం అయింది కనుక ఇతడు భర్త, లేదంటే ఇద్దరు ఈక్వలే కదా.
ఇద్దరు ఈక్వలే కదా, నా బంధువులు వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏషావుకు కూడా ఎలా ఉంటుంది, నా మరదళ్ళు వీళ్ళు, నా తమ్ముని పిల్లలు వీళ్ళందరూ. నిజంగా ఆ దృశ్యము చాలా చాలా గంభీరంగా ఉంటుంది. చాలా చాలా అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. అదే సమయంలో చూడముచ్చటగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. దుఃఖము ఆనందములు కలగలిపి కన్నీరులు విదులుస్తూ ఉంటుంది. అలాంటి సందర్భమే, దృశ్యమే ఇక్కడ ఆవిష్కరించబడింది. అలా కుటుంబ సభ్యులందరూ కూడా ఏషావుకి సాష్టాంగపడ్డారు. అలాంటి సమయంలో ఎంతటి రౌద్రంతో వచ్చినటువంటి వాడైనా మంచు కరిగినట్లుగా కరిగిపోవలసిందే. అగ్నిభాండం కాస్త మంచుగడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ సాష్టాంగపడ్డారు. ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అతన్ని అడుగగా, అంటే ఆల్రెడీ అడ్వాన్స్గా ముందు పంపించాడు కదా దాసులతోటి, ఆ గొర్రెలను, మేకలని, పశువులని, ఒంటెలని, గాడిదలని, ఇలా రకరకాలైనటువంటి వాటిని ఇచ్చి దాసుల చేత కానుకగా పంపించాడు కదా. అవన్నీ ఏంటివి, ఎందుకు పంపించావు అని అడగగా యాకోబు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అన్నయ్య, నీకు నా మీద కోపం ఉండింది కదా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దానిలో కొంత నీకు బహుమానంగా నేను ఇస్తే నా పట్ల నీ కోపం కొంచెం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో పంపించానన్నయ్య అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు ఏషావు, తమ్ముడు, నాకు కావలసినంత ఉన్నది. అంటే ఏషావు కూడా బాగానే సంపాదించుకున్నాడు, తనకు సరిపోయేంత. నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏషావుకి యాకోబంత ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువో ఎక్కువో అక్కడ ప్రసక్తి కాదు, కానీ ఎంతో కొంత తనకు కావలసినంత ఉంది. తనకున్నది తనకు చాలు. ఇప్పుడు తమ్ముడు నా కటాక్షము కోరి నాకు పంపించింది నేను ఎలా పుచ్చుకొందును అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఏషావు ఉండి ఉంటాడు. అంటే నా దగ్గర సొమ్ము, నా తమ్ముని దగ్గర సొమ్ము తీసుకొని నేను క్షమించాలా, ఇది డబ్బుతో క్షమించేటువంటి విషయమా, ధనముతో క్షమించేటువంటి విషయమా అన్నట్లుగా కూడా భావించుకొని ఉండి ఉంటాడు. ఒరే, నాకు కావలసినంత ఉన్నది, నాకు ఏమీ వద్దు, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లా కాదన్నా, నువ్వు తీసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది, నన్ను క్షమించావని నాకు ఒక నమ్మకము కుదురుతుంది గనక నీ దాసుడనైనటువంటి నేను నీకు ఇస్తున్నటువంటి ఈ కానుకను దయచేసి నువ్వు పుచ్చుకొనుము అని చెప్పి యాకోబు బ్రతిమిలాడుకున్నాడు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, అంటే నిజంగానే నువ్వు నన్ను క్షమిస్తున్నట్లయితే చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. అయ్యా, దేవుణ్ణి చూస్తే
ఎంత భయము భక్తి కలుగుతుందో, దేవుణ్ణి చూస్తే ఎంత ఆనందము సంతోషము ధైర్యము వస్తుందో, నిన్ను చూసిన తర్వాత అలాంటి భావన కలిగింది అన్నయ్య. కాబట్టి ఈ కానుకను మీరు తీసుకోవాలి అని చెప్పి, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను. ఎలాగైనా తీసుకోవాలని మీరు వద్దనకూడదు. నేను ప్రేమతో ఇస్తున్నాను, ఇష్టంతో ఇస్తున్నాను గనక మీరు తీసుకోండి అని చెప్పి బలవంతము చేశాడు. గనుక ఏశావు దాన్ని పుచ్చుకొని, అంటే తమ్ముడు యాకోబు ఇచ్చినటువంటి కానుకలని పుచ్చుకొని, మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా, సరేరా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం సమాధానంగా ఉందాం, ఇదివరకటి వల్లే అన్నదమ్ములముగా మనం కలిసి ఉందాము, పద, నేను ముందర సాగుతాను, నా వెనక మీరు రండి అని చెప్పి అన్న అయినటువంటి ఏశావు అన్నప్పుడు, తమ్ముడు యాకోబు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా యొద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలనియు, గొర్రెలు మేకలు పశువులు పాలుచున్నవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువునొద్దకు షేయీరునకు వచ్చు వరకు నా ముందర ఉన్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. పదరా వెళ్దాము అని చెప్పి ఏశావు అన్నప్పుడు, అన్నా, నా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే పాలిచ్చేటువంటి జంతువులు ఉన్నాయి, వీటిని వేగంగా నేను నడిపించలేను, నా పిల్లలు ఈ పశువులు నడవగలిగినంత స్థితిలోనే నేను నడిపించుకుంటూ నెమ్మదిగా వెనకాల వస్తాను, మీరు ముందు పదండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ షేయీరు అనేటువంటి పేరు మనకు కనబడుచున్నది. ఈ షేయీరులో ఏశావు వాసం చేస్తున్నాడు. అప్పటికి షేయీరు అనేటువంటి ఈ పేరుకు అధునాతన, అంటే అప్పటికి షేయీరు అని పిలువబడుచున్నది. ఆ పిమ్మట అది ఏదోముగా పిలువబడింది, ఏదోము దేశము. ఈ ఏదోము ఎక్కడ ఉన్నది అనంటే, మీరు పటములో చూసినట్లయితే ఆ ఉప్పు సముద్రము లేదా మృత సముద్రము ఏదైతే ఉందో దాని క్రింద మీకు ఏదోము అని కనిపిస్తుంది. రైట్, మీ అందరికీ కనిపించింది అనుకుంటున్నాను. ఉప్పు సముద్రమునకు క్రింద ఆగ్నేయం వైపు ఆ ఏదోము ఉంటుంది. అక్కడ ఏశావు వాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తదుపరి ఆ ప్రాంతమంతా కూడా తన సంతానం విస్తరించింది. అప్పుడు అది ఏదోమీయుల దేశంగా ఏర్పడింది. ఓకే, అయితే ఏశావు అక్కడికి వెళ్ళాడు. 15వ వచనం, అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్ద ఉన్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా. చాలా రోజులైంది కదరా, ఇక్కడి వాతావరణము, ఇక్కడి త్రోవలు, ఇక్కడి పరిస్థితులు
నీకు క్రొత్త కాబట్టి నాతో వచ్చినటువంటి వారిలో కొంతమందిని నీకు సహాయంగా ఉండులాగున విడిచిపెట్టి వెళ్తాను, వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని వస్తారు అని అన్నప్పుడు అతడు అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద ఉండనిమ్ము అనెను. అంటే కొంతమంది ఉంటారు అన్నప్పుడు అది ఎలా అనంటే ఇక్కడ రెండు రకాల అర్థాలు వస్తాయి. ఏంటి రెండు రకాల అర్థాలు అనంటే, ఒకటి, ఎందుకు లేండన్నా మేము రాగలుగుతాం, పర్వాలేదు, ఇంత దూరం వచ్చిన వాళ్ళం ఈ మాత్రం దూరం రాలేమా, దేవుడు దారి చూపిస్తాడు, మేము చక్కగానే వస్తాము అనేటువంటి అర్థం ఒకటి వస్తుంది సాధారణంగా. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి మనకు అలాంటి అర్థం వస్తుంది. రెండవది, యాకోబు కొంచెం అనుమానించటానికి కూడా అవకాశం ఉంటుంది. అంత జరిగినా ఏమో, ఈ విడిచిపెట్టబడినటువంటి వీరే ఒకవేళ వీళ్ళు ముందు మాట్లాడుకున్న దాన్ని బట్టి కావచ్చు, లేకుంటే వీళ్ళకు కలిగినటువంటి ఆలోచన బట్టి కావచ్చు, నాకేమైనా కుట్ర చేయొచ్చు, ఎందుకైనా మంచిది. ఇదివరకు ఇంతసేపు దేవుని కృపను బట్టి ఒంటరిగానే నడవగలిగాను, ఇక ముందు కూడా ఒంటరిగా మీన్స్ తన కుటుంబంతో, తో వచ్చినటువంటి దాసులతో కాకుండా, బంధువులతో కాకుండా మేముగా వెళితేనే బాగుంటుంది అని అనుకున్నాడేమో. కాబట్టి నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిమ్ము అంటే దాని అర్థం ఏంటంటే సున్నితంగా తిరస్కరించాడు యాకోబు. సరేరా వచ్చేయి అని చెప్పి తన జనులను తాను తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయూరునకు తిరిగి పోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అంటే సుక్కోతు అనగా క్రింద ఫుట్నోట్లో పాకలు. ఏం పాకలేశాడు అనంటే తన జంతువులకి, తన కుటుంబానికి వాసం చేయటానికి అవసరమైనటువంటి పాకలు అంటే షెడ్డులు వేశాడనమాట. ఎక్కడికక్కడిగా చాలా షెడ్డులు వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మందలుగా ఉన్నాయి కాబట్టి. మరి తన కోసం కూడా కుటుంబాల వారిగా ఇద్దరు దాసురాళ్ళకి వేయాలి, లేయాకి వేయాలి, రాహేలుకి వేయాలి, వారి పిల్లలకు వేసుకోవాలి, తనకు వేసుకోవాలి, పనివారు ఉన్నారు వాళ్ళకి వేసుకోవాలి. ఇలా చాలా పాకలు వేశారు. ఈ చాలా పాకలు, ఆ పాకల సమూహము అని అర్థం వచ్చేటువంటి విధంగా దానికి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు సుక్కోతు. రైట్, సుక్కోతు అని పేరు పెట్టాను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములో ఉన్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. అంటే ఇప్పుడు ఏశావు ముందు వెళ్ళాడు, షేయీరుకు వెళ్ళాడు. మీరు వెళ్ళండి అన్నా నేను వెనకాల వస్తాను అని చెప్పి యాకోబు మరికొంత దూరం ప్రయాణము చేశాడు. చేసి ఎక్కడి దాకా వచ్చాడంటే మధ్యలో షెకెము, హివ్వీయులకు సంబంధించినటువంటి భూభాగం అది. కనాను దేశములోని హివ్వీయులకు సంబంధించినటువంటి భూభాగము దగ్గరికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉండాలనిపించినట్టుంది అక్కడ పాకలు వేశాడు. ఆ పాకలలో వారు వాసం చేస్తున్నారు. ఈ శకము గురించి కూడా పటములో మనం ఒకసారి చూడగలిగినట్లయితే ఇప్పుడు మనకు మంచి ఒక అవగాహన వస్తుంది.
ఈ శకము మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే యెరూషలేము, యెరికో వాటి పైన కనబడుతుంది చూడండి. ఆదికాండంతో సంబంధము కలిగి ఉన్న ప్రదేశాలు అనేటువంటి పటములో యెరూషలేమునకు, యెరికో పట్టణానికి పైన షెకెము ఉంది. అంటే ఇప్పుడు మీకు అదే పట్టణంలో దమస్కునకు మీద కాదేశునకు కుడి పక్కన పద్దనరాము కనబడుతుంది, కనిపించింది అనుకుంటున్నాను. ఈ పద్దనరాము నుండి బహుశా దమస్కు మీదుగా షెకెమునకు వచ్చాడు యాకోబు. ఏదోము ఎక్కడ కనిపించింది మనకి? ఎర్ర సముద్రమునకు దిగువన ఏదోము మనకు కనిపించింది. ఎర్ర సముద్రం కాదు, సారీ, ఉప్పు సముద్రమునకు దిగువన మనకి ఏదోము కనిపించింది. ఇప్పుడు యాకోబు షెకెమునకు రాకమునుపే ఏశావు యాకోబును ఎదుర్కొన్నాడు. అంటే ఎక్కడ ఉండంగా ఎదుర్కొని ఉండుంటాడు? దమస్కు దాటిన తర్వాత బహుశా షెకెమునకు సమీపముగా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఏదో ఒక స్థలంలో కలుసుకొని ఉండుంటాడు. అంటే ఇప్పుడు ఏశావు ఎక్కడి నుండి ఎక్కడ దాకా వెళ్ళాడు? చాలా దూరం వెళ్ళాడండి. అంత దూరం వెళ్ళాడు అనంటే నేను అనుకుంటున్నాను ఏదో ప్రేమతో పిలుచుకొని వచ్చటానికి వెళ్ళలేదు ఆయన. అంత దూరం పనిగట్టుకొని ఈ 400 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడంటే కయ్యం చేయడానికే వెళ్ళాడు, కలిసి కొట్లాడటానికే వెళ్ళి ఉంటాడు, రైట్. కానీ అంత దూరం ప్రయాణం చేసినటువంటి ఏశావు తమ్ముడిని చూడగానే, వారి కుటుంబాన్ని చూడగానే కరిగిపోయాడు, క్షమించాడు, తిరిగి రమ్మని పిలిచాడు. నేను ముందు వెళుతున్నానని చెప్పి వెళ్ళి మరలా తన ఏదోము ప్రాంతమునకి, అనగా అప్పటికి అది షేయూరుగా పిలువబడుతున్నది, ఆ షేయూరునకి వచ్చాడు. వెనకాల వస్తాను అన్నా అని చెప్పి ప్రయాణం చేసినటువంటి యాకోబు షెకెము దాకా వచ్చాడు. ఈ షెకెములో పాకలు వేశాడు. అంటే షెకెము అనేటువంటి ఒక పట్టణం, దాని పొలిమర ప్రాంతంలో పాకలు వేసుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళు వాసం చేశాడు. ఇలా అక్కడ వాసము చేస్తున్నటువంటి తరుణంలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, హారాను మామూలుగా ఇదివరకు మనం చెప్పుకున్నాం. దీంట్లో కుడి భాగమున ఊరు అనేటువంటి ప్రాంతం ఉంది కల్దీల దేశంలో, బబులోని కింద. అక్కడ నుండి తెరహు కుటుంబము హారానికి వచ్చింది, హారాను నుండి షెకెమునకు వచ్చింది, షెకెము నుండి క్రింద హెబ్రోన్ దాకా వారు విస్తరించటము, బెర్షెబా దాకా రావటం జరిగింది అబ్రహాము. ఇక తదుపరి అక్కడక్కడే పలు ప్రాంతాలు తిరిగారు. ఒకానొక కాలంలో వారు ఐగుప్తునకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫిలిస్తీన్ల దేశము గెరారునకి వెళ్ళారు. ఆ పిమ్మట వచ్చి మళ్ళీ బెర్షెబాలోనే ఉన్నారు. ఇక ఇస్సాకు కూడా ఈ కనాను భూభాగములోనే అటు ఇటుగా తనకు వసతి ఉన్న కొలది తిరిగాడు. ఆ ప్రాంతంలోనే వాసం చేశాడు. తన కాలంలో కూడా ఒకనొక సమయంలో కరువు వచ్చింది. ఆ కరువును తప్పించుకోవటం కోసం అతడును గెరారు దేశంలోనికి వెళ్ళాడు. గెరారు దేశంలో అప్పటికే తన తండ్రి అబ్రహాము త్రవ్వించినటువంటి బావులని మరలా త్రవ్వుకొని ఆయన అక్కడ కొంతకాలం వాసం చేయటం జరిగింది. మళ్ళీ తిరిగి అతడు బెర్షెబాకి రావటం జరిగింది. బెర్షెబాలో కొన్నాళ్ళు వాసం చేశాడు. పిల్లలు పెద్దవారయ్యారు. అప్పుడు ఏశావు వివాహం చేసుకున్నాడు. ఈ స్థానిక హిత్తీల కుమార్తెలని వివాహం చేసుకున్నాడు. బహుశా ఎవరినైతే వివాహం చేసుకున్నాడో వారిని బట్టే
కుటుంబంలో కలహాలు వచ్చాయి. అలా ఒక విధంగా ఇటు భార్యలకి నచ్చజెప్పుకోలేక, అటు తల్లిదండ్రులకి నచ్చజెప్పుకోలేక ఏశావు చాలా ఇబ్బంది పడ్డాడనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఏశావు గుణవంతుడా కాదా అనేటువంటి విషయము అంత పర్టికులర్గా మనం చెప్పలేము. కానీ ఓవరాల్గా మంచివాడుగానే కనపడుతున్నాడు తన వేట కాలం నుండి. కానీ వివాహం జరిగిన తర్వాతనే కుటుంబంలో అంతర్కలహాలు వచ్చాయి. తద్మూలంగా అసలు ఇక ఊహించినటువంటి విధంగా పరిస్థితి మారిపోయింది. ఇక వివాహం చేసుకున్నాడు కాబట్టి తన జీవితాన్ని భార్యలతోనే కొనసాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే తల్లికి తండ్రికి దూరమయ్యాడు. అది బాధాకరమైనటువంటి విషయం. ఇక తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను బట్టి యాకోబు హారానులో ఉన్నటువంటి పద్దనరాముకి వెళ్ళాడు. 20 సంవత్సరాలు అక్కడ వాసం చేశాడు. ఈ బెయేర్షెబా నుండి వెళ్ళి 20 సంవత్సరాల పిమ్మట తిరిగి ఈ హారానులో ఉన్నటువంటి పద్దనరాము నుండి వెనకకి వచ్చాడు. తిరిగి వచ్చి ఇంకా బెయేర్షెబా దాకా రాకమునిపే యెరికో మీదగా ఉన్నటువంటి యెరూషలేము, యెరికో మీదగా ఉన్నటువంటి షెకెము అనేటువంటి ప్రాంతమునకు రావటం జరిగింది. షెకెము కనాను భూభాగంలో ఒక ప్రాంతం. అది హివీలకు సంబంధించినటువంటి భూభాగం. అక్కడ తన కోసం, తన మందల కోసం పాకలు వేశాడు. ఆ పాకలకు పెట్టబడినటువంటి పేరు సుక్కోతు. ఆ సుక్కోతులో అతడు వాసం చేయటము జరిగింది. 19వ వచనం. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరాహాలకు కొని. వీళ్ళలో ఒక మంచి గుణం ఉంది. అప్పుడు సువిశాలమైనటువంటి భూమే అయినప్పటికీ ఎక్కడైనా గుడారములు వేసుకొని జీవించగలిగేటువంటి అవకాశము ఉండేటువంటి రోజులవి. అయినా ఎందుకైనా మంచిది అనేటువంటి ఒక ముందు చూపుతోటి వాళ్ళు ఉండదలుచుకున్నటువంటి చోట, వాళ్ళకు అవసరము అని భావించినటువంటి స్థలాన్ని వారు కొనిపెట్టుకోవటం జరిగింది. అబ్రహాము తన భార్యను పాతిపెట్టడం కోసం, అంటే సమాధిలో పెట్టడం కోసం ఆ సమాధి స్థలమును కొన్నాడు. రైట్. అలాగే ఇప్పుడు ఇక్కడ యాకోబు వారు ఉండటం కోసం ఇక్కడ ఇతడును 100 వరహాలు ఇచ్చి ఈ స్థలాన్ని కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు అంటే హామోరు కుమారుల యొద్ద కొన్నాడు. ఈ షెకెము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, అక్కడ దానికి ఎలా వచ్చింది అనంటే, హామోరు కుమారులలో ఒక కుమారుడు షెకెము. ఆ షెకెమే వారి సంతానములో కొంచెం బలవంతుడు, మంచి ఒక పేరుగాంచినటువంటి వాడు గనుక అతన్ని బట్టి ఆ ప్రాంతమునకు షెకెము అనేటువంటి పేరు వచ్చింది. ఓకే. అలా 100 వరహాలకి ఆ భూభాగమును కొని ఒక బలిపీఠము కట్టించి, అక్కడ తాను కొన్నటువంటి భూభాగంలో ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే దానికి అర్థం కింద ఏమిచ్చాడు అంటే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, అంటే నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, నన్ను కాపాడిన దేవుడే నిజమైన దేవుడు అని అర్థం వచ్చేటువంటి విధంగా ఎలోహేయి ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టాడు. ఇది తన యొక్క
ప్రయాణము చివరి భాగము. ఇక 34వ అధ్యాయానికి వస్తే, ఈ శకములో వీళ్ళు వాసం చేస్తున్నప్పుడు ప్రారంభవచనం, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. దీన్ని చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు దీనాను అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండగా దేశాన్ని ఏగా తిరగటం ఏంటి, ఎందుకు తిరగబోయింది, ఆమె తిరగబోవటం మూలంగానే కదా సమస్య చోటు చేసుకున్నది, ఆమె ఇంటిలో ఉండాల్సింది ఇంటిలో ఉండకుండా ఊర్లోనికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. దూరంగా ఉన్నవారు ఇతరులను గురించి మాట్లాడేటువంటి సమయంలో ఏమైనా మాట్లాడవచ్చు. అప్పుడు పెద్దరికం మీన్స్ మాట్లాడేవారు పెద్ద మనుషులు అవుతారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ముద్దాయి లెక్క, దోషుల లెక్క ఉంటూ ఉంటారు. కానీ ఆన్ ది ఫీల్డ్ అప్పుడు నీవుంటే, నీ చెల్లి ఉంటే నువ్వేం చేస్తావు అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దీనా ఉన్నది అనంటే తన తోబుట్టువులందరూ మగవారు. అఫ్కోర్స్ వారితో కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటుంది, కాదనలే. కానీ ఒక ఆడపిల్లకి మరొక ఆడపిల్ల వెంట ఉంటే కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది. ఇక సర్వసాధారణంగా కొత్త ప్రాంతమునకు వచ్చినప్పుడు కొత్త ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఓకే ఇంటి నుండి బయటికి వెళ్ళింది, కానీ ఎందుకు వెళ్ళింది గమనించాలి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. వారున్నది శకెములో ఉన్నటువంటి, శకెము అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి అమ్మాయిలను కలుసుకోవటానికి వెళ్ళిందట. సర్వసాధారణంగా జరిగేదే కదా ఇది సర్వసాధారణంగా జరిగేటువంటిది. ఆమె దురుద్దేశంతో వెళ్ళలేదు. తిరుగుబోతు అని అంటాం కదా, అంటే ఆ అర్థం వేరే పెడార్థం వస్తుంది. ఆ దృక్పథంతో ఆమె వెళ్ళలేదు. ఏదో ఆ పట్టణములో ఉన్నటువంటి అమ్మాయిలను కలుసుకుందాం అనేటువంటి ఒక చిన్ని ఆసక్తితో వెళ్ళింది. ఆమె ఏ దురుద్దేశంతో వెళ్ళలేదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది తెలియక, ఇది గమనించకుండా దీనాను గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ప్రసంగాలలో. అది సమంజసకరమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఒకవేళ ఆమెలో తప్పు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు దాన్ని ప్రస్తావన చేసేటువంటి వాడు. బయటికి వెళ్ళింది, అమ్మాయిలను కలుసుకోవటానికి వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిందా, చెప్పకుండా వెళ్ళిందా? ఆ ప్రస్తావన లేదక్కడ. అది మాత్రం కొంచెం మనకు ప్రశ్నార్థకం. ఓకే, మొత్తానికి చూడ వెళ్ళింది. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు. ఇప్పుడు ఇక్కడ హామోరు ఎవరి భూభాగమును కొన్నాడు అనంటే హామోరు కుమారుల భూభాగమును కొన్నాడు యాకోబు అని చదువుకున్నాం కదా. ఆ హామోరే ఆ పట్టణానికి నాయకుడట. ఆ హామోరు కుమారుడు శెకెము. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు శెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. పాపం ఆమెకు కూడా
లోకములో మనుషుల రూపంలో ఉండేటువంటి క్రూర మృగాలు ఉంటాయి అనేటువంటి విషయం తెలియనట్లుంది. అది ఆమె అమాయకత్వం అని చెప్పుకోవచ్చు, అనుభవ లేమి అని చెప్పుకోవచ్చు. ఆమె ఒక జింక పిల్లలా వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి క్రూర మృగం అక్కడ ఉండింది. అంటే ఈ శకుముకి అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చి బలవంతం చేశాడు, అతడు బల ప్రయోగం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే హత్యాచారం చేశాడు. హత్యాచారము చేసి శయనించి ఆమెను అవమానపరిచను. అంటే ఇప్పుడు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఇద్దరి సమ్మతమైతే దాన్ని అవమానం అనేటువంటి పదం వాడరు అక్కడ. ఆమెకు లేని ఆలోచన ఇతనిలో ఉండింది, ఇతడు బలప్రయోగం చేశాడు, అలా ఆమెను అవమానపరిచాడు. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, అంటే బలప్రయోగం అయితే చేశాడు, కానీ ఆమె మీద ఇతడికి ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. తర్వాత అనునయించి ప్రీతిగా మాట్లాడాడట. ఆమెతోటి మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. ఇక్కడ బలప్రయోగం చేసిన తర్వాత శకెము దీనాతో కొంచెం మంచిగా మాట్లాడినట్టున్నాడు, ప్రేమగా. అప్పుడు దీనా మౌనంగానే పరోక్షంగా అవునను కానీ కాదని కానీ చెప్పక ఉండటం మూలంగా మౌనమే అంగీకారము అన్నట్లుగా శకెము అడ్వాన్స్ అయ్యాడు. ఏది, హత్యాచారం తర్వాతనే అడ్వాన్స్ అవుతూ తన తండ్రిని కలిసి తన తండ్రికి విన్నపించుకున్నాడు. ఏమని? ఇదిగో మన పట్టణమునకు వచ్చినటువంటి ఈ కుటుంబముకు సంబంధించినటువంటి ఒక కుమార్తె, అంటే దీనా, ఆమెను నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, ఆమెతో నాకు పెళ్లిని జరిగించుము అని చెప్పి హామోరుకు చెప్పాడు. హామోరును అడిగితే తన కుమార్తెను అతడు చెరిపెనని, అంటే ఇప్పుడు ఇలా తండ్రి కుమారులు వాళ్ళు అలా మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఈలోపు వార్త తన తండ్రికి తెలిసింది. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, అప్పటికి దీనా శకెము దగ్గరే ఉంది. యాకోబు ఈ మాట విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. అంటే విషయం తెలిసి యాకోబు బాధపడి ఉంటాడు, కోపం వచ్చి ఉంటుంది. అయినా కుమారులు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం, ఎందుకంటే కొత్త ప్రాంతం, కొత్త వారితో మాట్లాడాలి. వారితో మాట్లాడేటువంటి క్రమంలో ఏమే అల్లర్లు జరగవచ్చు, కాబట్టి కుమారులు వచ్చేంత వరకు ఆగుదామని చెప్పి ఆగాడు. 6వ వచనం, శకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. ఇక్కడ శకెము హామోరులు, అంటే శకెము ముందు తొందరపడ్డాడు, దీనా విషయంలో భిన్నంగా ప్రవర్తించాడు. అంతవరకు శకెము తప్పు చేశాడనే నిర్మోహమాటంగా చెప్పొచ్చు. తప్పు చేశాడు, కానీ ఆ తదుపరి వారి యొక్క చర్యలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అనంటే, ఇప్పుడు కుమారుడు తండ్రితో చెప్పాడు విషయము, తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సరే, నువ్వు ఇంతగా ఆమెను ఇష్టపడుతున్నావు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ అమ్మాయిని నీకు పెళ్లి చేస్తాను, పద మాట్లాడదామని చెప్పి వారిరువురు కలిసి ఈ యాకోబు యుద్ధకి రావటం జరిగింది. యాకోబు శకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యుద్ధకు వచ్చాను.
యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అంటే యాకోబు పిల్లలకు కూడా ఈ వార్త తెలిసింది, హామోరు శెకెము వారి ఇంటికి వచ్చారు, మాట్లాడుచున్నారు అని. వెంటనే ఆ అన్నదమ్ములందరూ కలిసి ఇంటికి వచ్చారు. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. ఇంటికి వచ్చినటువంటి అన్నదమ్ములకి జరిగినటువంటి కార్యము వినగానే చాలా బాధేసింది, కోపం వచ్చింది. చేయరాని కార్యము నా చెల్లి ఎడల చేసి అవమానము జరిగించారు అని చెప్పి వారు బాధపడ్డారు. ది సేమ్ టైం శెకెము పట్ల కోపము తెచ్చుకున్నారు. అప్పుడు హామోరు వారితో, శెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి. అంటే ఇటువైపు తండ్రి కుమారులు మర్యాదపూర్వకంగానే వారి యొద్దకు వచ్చి, ఎందుకంటే అత్యాచారం చేసుకుంటాం, చేశాం, ఎవడు చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నట్టుగా కానీ, లేదంటే అత్యాచారం చేసి ఆమెను బజారు పాలు చేయటం కానీ, లేకుంటే వీళ్ళకి ఏ మాట చెప్పి పెట్టకుండా ఆమెను కిడ్నాప్ చేసి కనిపించకుండా చేయటం కానీ ఇలాంటివి చేయలేదు. వారు తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా మాట్లాడుచున్నారు. హామోర్ అంటున్నాడు, నా కుమారుడు నీ కుమార్తెను ప్రేమించాడు, ఆమె మీదనే మనసు పడ్డాడు, నేను మాట్లాడాను, నాకు అర్థమైంది, కాబట్టి నీ కుమార్తెను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయుము అని చెప్పి యాకోబును అడిగాడు అతడు. అయితే వీళ్ళు అడిగారు కానీ వారి కోపం మాత్రము ఈ శెకెము మీద నుండి పోలేదు. 9వ వచనం, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు శెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. తండ్రి మాట్లాడుతూ, మావాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనసు పడుతున్నాడు కాబట్టి, యాకోబు నీ కుమార్తెను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయుము. ఇంతేకాదు, మా పిల్లలను మీరు చేసుకోండి, మీ పిల్లలని మా వారికి ఇవ్వండి. అలా మనమందరము వియ్యమందుకుందాం, కలిసి ఉందాం. మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, మీ పశువులని మేపుకోవచ్చు, ఈ స్థలము మీదే, మీరు ఇక్కడ వాసం చేయొచ్చు, సేద్యం చేసుకోవచ్చు అని హామోర్ అన్నాడు. ఒక నాయకుడిగా, తండ్రిగా, ది సేమ్ టైం ఆ ప్రాంతానికి నాయకుడు, ఒక రాజులాగా ఉన్నటువంటి వాడు. ఆయన యాకోబు ముందు ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు శెకెము ఏమంటున్నాడంటే, దయచేసి మీ కుమార్తెను నాకు ఇవ్వండి, కావాలంటే ఓలియు కట్నమును ఇచ్చేదను. ఓలి అంటే ఇక్కడ బహుమానం, కట్నము అనంటే డౌరీ అంటాం కదా, అలాంటిది ఇస్తాను. కాబట్టి ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీరేమడిగినా అది ఇస్తాను అని చెప్పి శెకెము వారికి చెప్పటము జరిగింది. అలా తండ్రి కుమారులు మర్యాదపూర్వకంగానే మంచితనంతో ఈ కుటుంబంతో, యాకోబు కుటుంబంతో మాట్లాడడం జరిగింది. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి, కపటము అంటే ఇది కూడా
మోసము అనేటువంటి దానికి దగ్గరగా ఉండేటువంటి మాట. కపటము అంటే కుయుక్తి అని అంటాం కదా, లైక్ దట్. అంటే మనసులో ఒక ఆలోచన ఉంది, బయటికి ఒకటి మాట్లాడారనమాట. కపటముతో వారికి ఉత్తరం ఇచ్చారు. ఏమని? మేము ఈ కార్యము చేయలేము. సరే, ఓలి అంటున్నారు, కట్నం అంటున్నారు, ఇక్కడ ఈ భూభాగము మీరు సేద్యం చేసుకోవచ్చు అంటున్నారు, వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నారు, పశువులను మేపుకుంటున్నారు, మావారు మీ వారు మా వారితో వియ్యం ఉండొచ్చు అని అంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. అయినా మేము మాత్రం మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయలేము అని అన్నారు. ఎందుకు చేయలేము అని అన్నారంటే, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును అని అన్నాడు. ఇది వాస్తవమే. ఎందుకంటే అబ్రహాము కాలము నుండి దేవుని ఆజ్ఞను బట్టి వారు సున్నతి చేసుకోవాల్సి ఉంటుంది. వారి కుటుంబము, వారితో కలిసేటువంటి కుటుంబం ఎవరైనా సరే సున్నతి చేసుకోవాలి. వీరు సున్నతి ఆచరించేటువంటి వారు. ఇప్పుడు శకము వారికి సున్నతి పరిచయం లేదు, వారికి అలవాటు లేదు. సున్నతి కలిగినటువంటి మేము సున్నతి లేనటువంటి వారితో వియ్యం పొందలేము అని చెప్పి వారు తేల్చి చెప్పారు. అది మాకు అవమానమగును, ఒకవేళ అలా ఇస్తే మాకు అది అవమానం అవుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు 15వ వచనంలో, ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి, అంటే మీరు కూడా సున్నతి పొందుకుంటే మాకు సమ్మతమే అని అన్నారు. ఇది ఫేర్ మైండ్తో అనలేదు. సున్నతి అనేటువంటి విషయం నిజమే, అయినా నిజంగా వాళ్ళు సున్నతి పొందుకుంటే వీళ్ళ చెల్లె అయినటువంటి దీనాని శకమునకు ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు లేదు. కానీ ఆ ఉద్దేశము లేకపోయినా దురుద్దేశముతో మీ వారు సున్నతి చేసుకుంటే మా చెల్లిని ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి వీళ్ళు అన్నారు. దాన్ని వాళ్ళు నమ్మారు. హామోరు శకములు నమ్మిన్లు. ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోవుదుమని చెప్పగా వారి మాటలు హామోరు కుమారుడైన శకమునకు ఇష్టముగా ఉండెను. అంటే వీళ్ళు ప్రపోజల్ పెట్టారు కదా, సున్నతి చేసుకుంటే మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మీరు అన్నట్టుగా చేద్దాం. సున్నతి చేసుకోకపోతే మాత్రం అలా పెళ్లి చేయలేము, మా పిల్లను మేము తీసుకొని పోతాము అని అన్నారు. చూడండి, అంటే ఇక్కడ మా పిల్లను మేము తీసుకొని పోతాము అనేటువంటి మాట మనకు అక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మాయి అంటే దీనా ఇంకా అప్పటికి శకము దగ్గరే ఉండింది. ఓకే, అలా వీరు ప్రపోజల్ పెడితే ఈ హామోరు శకములకు అది ఇష్టముగా ఉండేనట. అంటే దీనా మీద ఉన్నటువంటి ప్రేమతోటి వీరు పెట్టిన కండిషన్కి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి అతడు అంటే శకము తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. శకము వారింటి వారందరిలో గొప్పవాడట. గనుక హామోరు కూడా అతని మాటకు గౌరవం ఇచ్చాడు, ప్రయారిటీ ఇచ్చాడు. హామోరును అతని కుమారుడైన శకమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి, ఈ భూమి వారికిని చాలినంత విశాలమైనదిగా ఉన్నది కదా, మనం వారి పిల్లలను పెళ్లి చేసుకొని మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము.
అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడును సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవవును కదా. ఎట్లనగా మనము వారి మాటలు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరు అనగా. మొత్తానికి ఇక్కడ యాకోబుతో వారు ఏదైతే మాట్లాడారో అవే మాటలు తీసుకెళ్ళి వాళ్ళ ఊరి వారితో, ఆ జనులతో వారు మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు మరి ఆ మాటల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు మన పిల్లలకి ఇస్తారు, మన పిల్లలని వాళ్ళకి ఇస్తాం. అంతేకాదు వాళ్ళు విస్తారమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారుగా కనబడుచున్నారు. మనతో వియ్యముందినట్లయితే వాళ్ళ ఆస్తి కూడా మనకు చెందుతుంది కదా, ఇలా అందరం బాగుంటాము అని చెప్పి హామోరు శకములు ఆ పట్టణపు వాళ్ళతో మాట్లాడటము జరిగింది. మరి వారి మాటలను వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? మరి ఒప్పుకుంటే ఏం జరిగింది, ఒప్పుకోకపోతే ఏం జరిగింది, ఏంటి అనేటువంటి విషయాన్ని తదుపరి తరగతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.